హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ వర్క్స్. టుడే స్పెషల్ రెసిపీ నువ్వుల పులగం. సంక్రాంతి ముందుగా వచ్చే భోగి రోజున ఈ నువ్వుల పులగాన్ని ప్రత్యేకంగా ప్రసాదంలా ప్రిపేర్ చేస్తారు. అంతేకాకుండా ఈ పరమాన్నంలో ఎక్కువ క్వాంటిటీలో నువ్వుల పొడి వేసి ప్రిపేర్ చేయడం ద్వారా శరీరానికి వేడిని అందిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, టేస్టీగా హెల్దీగా నువ్వుల పులగాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పరమాన్నాన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు రైస్ని తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్ని కొలిచి తీసుకున్న కప్పుతోటే తీసుకుంటే పులగం పర్ఫెక్ట్గా కుదురుతుంది. రైస్ని వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపప్పును వేసి రైస్ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి 1/2 కప్పు శనగపప్పుకు బదులుగా 1/2 కప్పు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. ఇలా 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న రైస్లోనికి 1 కప్పు రైస్ 1/2 కప్పు వరకు పప్పును తీసుకున్నాము కాబట్టి 1.5 కప్పు వరకు వచ్చాయి. ఇలా తీసుకున్న క్వాంటిటీకి 6 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. సాధారణంగా రైస్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు వాటర్ని తీసుకుంటూ ఉంటాం. కానీ ఇలా ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రం క్వాంటిటీని త్రిబుల్ చేసి తీసుకోండి. ఇలా తీసుకోవడం ద్వారా రైస్ మెత్తగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ను పెట్టుకొని అందులోకి మళ్ళీ రైస్ని తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. నువ్వులు ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే 2 నుంచి 3 నిమిషాల లోపల చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా నువ్వులు చక్కగా ఫ్రై అయి కాస్త చిటపటలాడుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన బౌల్ని పక్కన పెట్టండి. తర్వాత ముందుగానే రైస్ని పప్పుని నానబెట్టి తీసుకున్న బౌల్ను స్టవ్ పై పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి రైస్ 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించండి. రైస్ ఇలా చక్కగా ఉడుకుతూ ఉన్నప్పుడు బౌల్పై మూతను తీసి రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. ఇలా రైస్ మొత్తాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్పై మూతను పెట్టి రైస్ పూర్తిగా దగ్గర పడేంత వరకు అలాగే ఉడకనివ్వండి. రైస్ ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత రైస్ పొడి పొడిగా లేకుండా వీడియోలో చూపించిన విధంగా గరిటెతో రైస్ మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం ద్వారా రైస్ మెత్తగా అయిపోతుంది. మీరు పరమాన్నం ప్రిపేర్ చేసిన పులగం ప్రిపేర్ చేసిన ఇలా రైస్ని కాస్త మెత్తగా వండి తీసుకుంటేనే ప్రసాదాల టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది. ఇలా రైస్ అంతా మెత్తగా రెడీ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చిక్కటి పాలను రైస్లోకి వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత పాలు రైస్ కలిసేలా బాగా కలపండి. రైస్ పాలు చక్కగా కలిసిన తర్వాత మరొక 5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. పాలు వేసిన తర్వాత రైస్ అడుగు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించండి. ఇలా రైస్ పూర్తిగా దగ్గర పడిన తర్వాత చిటికెడంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. సాల్ట్ వేసే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసి
రైస్, బెల్లం తురుము కలిసేలా బాగా కలపండి. బెల్లం తురుము అనేది మీ ఇష్టాన్ని బట్టి కప్పున్నర వరకు లేదా 1/4 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా బెల్లం, రైస్ చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మిగిలి ఉన్న బెల్లం ముక్కలు కూడా పూర్తిగా కరిగేంత వరకు ఉడికించండి. ఈలోగా ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న నువ్వులను గ్రైండ్ చేసుకోవడం కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి ఫ్రై చేసి పెట్టిన నువ్వులన్నీ వేసేయండి. నువ్వులు వేసుకున్న తర్వాత పులగం మంచి ఫ్లేవర్ కోసం 3 ఇలాచీలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త కచ్చా పచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి ఇలా వస్తే సరిపోతుంది. ఈలోగా రైస్లోని బెల్లం ముక్కలన్నీ చక్కగా కరిగి రైస్ ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. రైస్ ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న నువ్వుల పొడిని రైస్లోకి యాడ్ చేసుకొని నువ్వుల పొడి, రైస్ కలిసేలా బాగా కలపండి. రైస్, నువ్వుల పొడి చక్కగా కలిసిన తర్వాత మరొక 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, నువ్వుల పులగం రెడీ. ఇలా రెడీ అయిన ప్రసాదానికి నెయ్యి, డ్రై ఫ్రూట్స్తో పోపును ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టండి. తర్వాత 1/2 కప్పు వరకు నెయ్యిని వేసి నెయ్యి పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కరిగించండి. నెయ్యి చక్కగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అంటే 1/2 కప్పు వరకు బాదాం, కాజు, కిస్మిస్ని యాడ్ చేసుకోండి. నేను 1/2 కప్పు వరకు గుమ్మడి గింజలు కూడా వేశాను. గుమ్మడి గింజలు మీకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలోకి వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి డ్రై ఫ్రూట్స్ రంగు మారి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న రైస్లోనికి ఇలా రెడీ అయిన నెయ్యి పోపును వేసేయండి. పోపు వేసిన తర్వాత రైస్ మొత్తం కలిసేలా బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పులగం రెడీ. ఈ భోగి పండుగ రోజున మీరు కూడా ట్రెడిషనల్గా సింపుల్గా రెడీ అయ్యే ఈ నువ్వుల పులగాన్ని ఒక్కసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్షణాలలో రెడీ అయిపోతుంది. ట్రెడిషనల్ భోగి ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నువ్వుల పులగాన్ని ఈ భోగి పండుగ రోజున మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.